మొన్ననే మీకు గుర్తుంటుంది, ఈ పారిశ్రామిక వాడలో హైదరాబాద్ నగరంలో కొన్ని వేల ఎకరాలు వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకుని జోన్లు మార్చేస్తామన్నారు. దానిలో ఏమన్నారు? మల్టీపర్పస్ ల్యాండ్ యూజ్ అన్నారు. మరి మీరు 5-6 వేల ఎకరాలకు ఆ పని చేసినప్పుడు ఒక్కొక్క ఇండస్ట్రియల్ ఎస్టేటు 50 ఎకరాలు, 100 ఎకరాలు, 20 ఎకరాలు కూడా ఒకటి ఉంది. ఒకటి పెద్దది 2000 ఎకరాలు ఎంతో ఉంది. మిగతావన్నీ 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్నాయి. ఒక గ్రామానికి 1000-2000 ఎకరాలు ఉంటుంది సగటు. మనకి హెచ్ఎండిఏ పరిధి, మీరు చెప్పే ప్రాంతాల పరిధి చూసినట్టయితే 7300 చదరపు కిలోమీటర్లు ఇందాక మల్లారెడ్డి గారు చెప్పారు. దానిలో 2000 చదరపు కిలోమీటర్లు విస్తరించిన హైదరాబాద్, ఈ మధ్య నోటిఫై చేసిన హైదరాబాద్ వదిలేసినా కూడా 5300 చదరపు కిలోమీటర్లు, అంటే దాదాపు 13 లక్షల ఎకరాలు. 13 లక్షల ఎకరాలు 13 లక్షల ఎకరాల్లో 1000-1200 గ్రామాలు ఉన్నాయి. అంటే గ్రామానికి 1000-1200 ఎకరాలు ఉంది కదా. ఆ 12 ఎకరాలు ఒక పూల్గా భావించి దానిలో కావాలంటే జోనింగ్ 10%, 20% పెట్టండి, రైతులందరినీ పూల్ చేసుకోమనండి. అంతేగాని ఈ ఏరియా అంతా కూడా గ్రీన్లో పెట్టేశాం, మీరేం చేయడానికి వీల్లేదు, ఈ ఏరియా మీ ఇష్టం కట్టుకోవచ్చు, మీరు నా కోట్లు ఇచ్చేయచ్చు. ఇదేం పరిపాలన, ఇదేం ధర్మం? మీరే కదా మనం చేసింది. ఇండస్ట్రియల్ వాడల్లో, పారిశ్రామిక వాడల్లో మీరే కదా మల్టీపర్పస్ జోన్లను పెట్టింది. మరి అక్కడ పెట్టింది ఎక్కడ ఎందుకు వర్తించదు? సులభమైన పరిష్కారం. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఏముంటుందంటే, మరి గ్రీన్ వోల్ట్ వద్దా, మాకు రోడ్ల కోసం వద్దా, మరో దానికోసం వద్దా, రకరకాలు చెప్తారు. మనందరం అభివృద్ధి నిరోధకులుగా వాళ్ళు ప్రకటిస్తారు. ఇట్లా చేసినట్టయితే మీరు ఆలోచించండి, గట్టిగా దాని గురించి పట్టుబడదాం. ప్రభుత్వానికి నగరాభివృద్ధి కోసం ఇబ్బంది ఉండదు, మనందరికీ న్యాయం జరుగుతుంది. కొంతమంది ఖరీదైన వాళ్ళు, పలుకుబడిన వాళ్ళు, లంచాలు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళు లాభపడటం కాకుండా ఇక్కడ పెరిగే నగరం అనుకున్న అభివృద్ధి ఫలాలన్నీ కూడా ఈ ప్రాంతంలోని అందరికీ వస్తాయి. ఇది మొట్టమొదటి.